నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈ మధ్య దీనికి సంబంధించి డీమార్ట్లలో కూడా ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం పేద వాళ్ళు కూడా ఎక్కువ మంది డీమార్ట్లో కలవడం అయిపోయారు. దీనికి సంబంధించి తక్కువ రేట్లు ఉంటాయని చెప్పేసి తక్కువ రేట్లలో ఇష్టానికి అన్ని సామాన్లు ఇవి లేవు అన్నట్టుగా కూడా డీమార్ట్లో అన్ని రకాల సామాన్లు ఉంటాయని చెప్పేసి చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా స్కామ్ జరుగుతుంది. అక్కడ తూకంలో స్కామ్ జరుగుతుందని చెప్పేసి బయట తీసిన వ్యక్తి దీనికి సంబంధించి అంబర్పేట శ్రీనివాస్ అన్న. మాట్లాడదాం అన్నతో అసలు ఎక్కడ డీమార్ట్ ఎటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇవన్నీ పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి అసలు ఏం జరిగిందన్న, ఏ డీమార్ట్ అది, అసలు ఏం జరుగుతుంది కదా? హైదరాబాద్లో అన్ని డీమార్ట్లు, నాట్ ఓన్లీ ఒకటి కాదు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇదే ఇక్కడ బషీర్బాగ్ డీమార్ట్ అయినా, ఎల్వినార్ డీమార్ట్ అయినా, ఇదే విధంగా మేడిపల్లి డీమార్ట్ అయినా అనేక 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న డీమార్ట్లు అన్నిటి మీద కూడా కొన్ని డీమార్ట్ కాదు, అంతకుముందు బిగ్ బజార్ మీద కూడా 2007లో కూడా లొల్లి చేసిన, స్పెన్సర్ మీద 2010లో ఇక్కడనే అంబర్పేటలో తిలక్నగర్లో ఉండే లొల్లి చేసిన. లొల్లి అంటే నేను కావాలని కాదు, వాళ్ళ మిస్టేక్లు, వాళ్ళ ధరల మీద, వాళ్ళ ఇచ్చే తూకాల మీద. అయితే అమ్మనాయన పెంపకం బాగాలేదని చెప్పుడు మాటలేని ఒక ఆడామెమ్మడి పోయింది, పిల్లగాడు పోయింది అనుకో, పెంపుడు తల్లి ఎమ్మటి. పెంపుడు తల్లి ఏం చేస్తుంది, ఎంతసేపు ఉన్న విషం పెట్టుకొని పెంచుతుంది. సో మన కిరాణా షాపులు మన గల్లీలలో ఉన్నప్పుడు నాణ్యతమైన ఒరిజినల్ వస్తువులు ఉండే, ఏమైనా ఇవ్వకుంటే మా గల్లీవాడని భయపడి మంచిగా ఇస్తుండే, ఇవ్వకుంటే పంచాయతీ పెట్టుకుంటుండే. డీమార్ట్ కాడ కామన్ పబ్లిక్ అడుగుదామని పోతే సెక్యూరిటీ గార్డ్స్ మెడల్ పట్టి బయటకు నూకడం. సో ఇట్లాంటి డీమార్ట్లు ఎన్నో జరుగుతున్నాయి అవినీతులు. దీని మీద తూకం ఆఫీసర్లు ఇది ఒకటోసారి అంటే మిస్టేక్ అనొచ్చు, 2 సార్లు అంటే మిస్టేక్ అనొచ్చు. ఒకసారి మీరు కామెంట్లు చూసుకుంటే కనుక మీ ఇంటర్వ్యూలు కనుక నాకు జరిగిందని 3000 కామెంట్లలో నాకు జరిగిందని 3000 మంది పెట్టారు. అంటే 3000 సార్ల మిస్టేక్ జరుగుతుంటే డీమార్ట్ అధికారంగా బలుపుతోనా, ఆయన ఎవరు గుజరాత్ అనుకుంటా ఓనరు, నీకు ఎంత బలుపు ఉంటే నీకు హైదరాబాద్లో మా తెలుగు వాళ్ళని మా సెక్యూరిటీతోనే మమ్మల్ని కొట్టిస్తున్నారు మీరు. సో ఎందుకు అంటే అక్కడ ఉన్న స్టాఫ్ కరెక్ట్ లేరు, అక్కడ ఉన్న సెక్యూరిటీ కరెక్ట్ లేరు, అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ బెదిరియడము చాలామందికి. అప్పుడు నాలాంటి వాడు దిగుతుండంటే అక్కడ ఎంత అవమానం జరిగితే నాలాంటి వాడు దిగుతాడు, లేకుంటే సర్దుపరిచి అక్కడ ఉన్న మేనేజర్స్ ఏదో 2 మంచిగా ఉన్నట్టు, పాపం మంచోళ్ళే ఉన్నట్టు. నేను పోతే సార్ నేను నెక్స్ట్ రిపీట్ అంటే నువ్వు కొత్తగా వచ్చినావు, ఇంకా పాత మేనేజర్లు ఎటు పోయారు అంటే నెలకు ఒకసారి మేనేజర్లు చేంజ్ అయితేనే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఇష్యూ జరగాక ఇంకొక ఆడేస్తాం. సో దీన్ని పర్టికులర్గా ఎవరన్నా ఉండని మిత్రమా, మనకెందుకు బుద్ధి ఉండలేదు ప్రజలకు? మన కిరాణా షాపులలో కొనుక్కోనికి బరిగెందుకు నీకు? మన తెలుగులో షాపులో కొనుక్కోనికి బరిగెందుకు నీకు? డీమార్ట్ ఏ నుంచి వచ్చి పెట్టినాడు, రత్నదీప్ ఏ నుంచి వచ్చి పెట్టిండు వాడు, అనేక షాపింగ్ మాల్ ఏ నుంచి వచ్చి పెడుతున్నారు, ఎన్ని తూకంల డోకాలు జరుగుతున్నాయి. మన పబ్లిక్కు మన వస్తువులు కొననీకి బరుగు. శ్రీనివాస్ యాదవ్ నచ్చడు, ఇట్లాంటి ఫైట్ చేసినప్పుడు నచ్చుతాడు. అంటే ఈ ఫైట్ వేయకుండా మన కిరాణా షాపులు ఉన్నాయి కదా, అలా కొనుక్కోవచ్చు కదా. మోంజా మార్కెట్ ఉంది, నీకు గుడిమల్కాపూర్ ఉంది, ఎన్నో మార్కెట్లు ఉన్నాయి, డైరెక్ట్ పోయి తెచ్చుకోరి. ఇవాళ చూసుకో గడ్డెన్నారం సూపర్ ఫ్రూట్ మార్కెట్ ఉంది, ఆడ బయట రాష్ట్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలంగాణలో ఒక్కడు ఉన్నాడు, పనుల డ్రైవర్లు ఉంటారు, మనోళ్ళు వ్యాన్ల డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్లు, అలా మూటలు చెప్పులు మోయనీకి వీటికి ఉంటారు మనోళ్ళు తప్ప. మరి ఆధిపత్యం మీద ఒక బిజినెస్ పెట్టాలి, అంబానేవాడు ఆదానేవాడు, వాళ్ళకి ఎందుకు జోకాలి ఇక్కడ మనోళ్ళు. సో ఇవాళ చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఏ డీమార్ట్ అన్న మీరు తనిఖీ చేసింది ఏ డీమార్ట్, అక్కడ ఎటువంటి స్కామ్ జరిగింది? అంటే పప్పుల విషయంలో, ఉప్పుల విషయంలో కావచ్చు, ఎటువంటి స్కామ్ జరిగింది? అంటే గతంలో 1 year బ్యాక్ ఒకసారి స్లిప్ బిల్లు తీసుకుంటే అర్ధ కిలో మిరపకాయలకు 3 కిలోల మిరపకాయల బిల్లు వేయడం, అర్ధ కిలో కందిపప్పు 2.5 కిలోలు వేయడం, ఇట్లా జరిగింది. మళ్ళీ తర్వాత 6 నెలల కింద జరిగింది. మళ్ళీ అంతకుముందుకో మొన్న రీసెంట్గా అంటే ఒక 4 ఏళ్ల కింద ఒకటి జరిగింది. మొన్న చూస్తే తీరా 8 ఏళ్ల కింద ఒకటి జరిగింది. ఏదని చెప్తాం మనం? ఇప్పుడు ఈ డీమార్ట్ అయినా, కాలేజీలు అయినా, చదువుకునేటైనా, హాస్పిటల్ అయినా శ్రీనివాస్ యాదవ్కి ఎమ్మటే ఫోన్ వస్తుంది, ఎందుకంటే ఈడోడు ఉన్నాడు పిచ్చోడు ఫ్రీగా వచ్చి పని చేస్తాడని. అంటే నాకు కూడా ఈ మధ్యలో ఏమనిపించింది, జనాలు మారన్నప్పుడు ఇప్పుడు నీకు విషయం ఏంటంటే, నీకు సూది అడగోలికి వేసిరు అనుకో, వాడు ఎంత ఈజీగా చెప్తాడంటే అవుతుంటాయి సార్ పెద్ద పెద్ద బిజినెస్లు అని. అంటే నువ్వు హాస్పిటల్ పడితే పెద్ద బిజినెసేగా, మరి ఇంజక్షన్ రాంగ్ కొడితే చచ్చిపోతూ ఊకుంటావా? అది కూడా ఒక ప్రాణమే కదా, ఒక మోసం అనేది కూడా ఒక ప్రాణమేగా. ఎంత ఈజీగా అంటే వాళ్ళకి ఎంత టేకిట్ ఇచ్చిందంటే పాపం అమర్పేట పిఎస్ వాళ్ళు చాలా ఖతర్నాక్ వాళ్ళు. మా అమర్పేట పోలీస్ స్టేషన్లో మొత్తం స్ట్రిక్ట్ చేసినందుకు ఇలా డీమార్ట్ సెట్ అయింది. లేకుంటే మా అమర్పేట మా సిఐ సాబ్ చాలా సీరియస్ తీసుకుంటే, మా ఏసీపీ గారైనా
అడిషనల్ డీసీపీ నర్సయ్య సార్ అయితే ఈ డీమార్ట్ని మొత్తం బంద్ చేయాలని చెప్పి అంటే పోలీసు వాళ్ళు అంత టైట్ తీసుకొని మా లీడర్లం అంతా అన్ని పార్టీల వాళ్ళం పబ్లిక్ జరిగినప్పుడు అది ఆ పార్టీల ఇష్యూ కాదు కదా ప్రజా ఇష్యూ అయినప్పుడు మేము అన్ని పార్టీల వాళ్ళం ఏకమై పోలీస్ డిపార్ట్మెంట్ ఏకమై తూకం ఆఫీసర్లు వచ్చి ఇక అది బంద్ చేసేటాటి కోసం మళ్ళీ ఎందుకో ఓపెన్ చేసారు ఒకరోజు డీమార్ట్ చరిత్రలో కూడా బంద్ చేయలే నువ్వే బంద్ చేసినావు అంటే నేనేమన్నా నీకు పాలేవన్నా నీ గెట్టు పంచందనే భూమి అంటే ఇక ప్రజలు కూడా గ్రహించుకోవాలి ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి ఇష్యూ రాగానే నీకు నొప్పి రాగానే నువ్వు వస్తున్నావు నీ నొప్పి రాకముందు కూడా దీన్ని కరాచీ బేకరీ అలా దేశంలో ఎందుకు పెట్టిరు ఇలా కొంతమంది చెప్తుంటారు బీజేపీ వాళ్ళు మేము హిందువులో నేను కూడా హిందువునేరా భయ్ మేము ఎక్కువ పూజలు చేస్తాం గొల్లోళ్ళం సో మీరు ఇలా కరాచీ పాకిస్తాన్ ఐటెంలో 1684 ఐటమ్ రకాలటువంటి బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ ఎందుకు నడవనిస్తారు మీరు మొన్నటిదాకా కరోనా వచ్చినాక చైనా బజార్ పోయి ఇండియా బజార్ నేను 2010లోనే ఇండియా బజార్ పెట్టాలా చైనా బజార్ ఉందని పెట్టిన చైనా మన దేశం మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది సో ఇట్లా బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చాలామంది సామాన్యులకు కూడా ఇటువంటి ఎదురై ఉండొచ్చు అంటే బయట ఒక ధర ఉంటుంది లోపల ఒక ధర ఇట్లాంటి అన్ని ఎదురై ఉండొచ్చు కానీ ఏమైనా కొట్లాడదాము అంటే వాళ్ళకి సోర్స్ లేకనో లేకపోతే ఏమైనా బలం లేకనో కూడా భయపడి చాలామంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు అన్న మీరు పోరాటం చేస్తూ కనీసం అక్కడ తూకాలు వేసే ఆఫీసర్లు ఉంటారని కూడా ఆ ఇష్యూ ధరనే బయటకు వచ్చింది మాకు కూడా అక్కడ ఈ డిమార్ట్లో కూడా తూకాలు వేయడానికి ఆఫీసర్లు ఉంటారని చెప్పేసి ఆ ఇష్యూ వాళ్ళు కూడా బయటకు వచ్చింది అంటే ఏం చెప్తారన్న ప్రజలు డెప్త్ సబ్జెక్ట్ ఉన్న లీడర్లకు తెలుసు తూకం ఆఫీస్ ఉంటాడు దాని మీద ఒక అధికారి ఉంటాడు స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు దానికి ఒక స్టేట్ కమిషనర్ కూడా ఉంటుంది అనేది మాలాంటి వాళ్ళకి ఉద్యమకారులకు తెలుస్తుంది ఎందుకంటే అప్ టు బాటమ్ ఒక స్క్రూ నుంచి ఒక టేబుల్ తయారు చేయాలంటే ఎన్ని స్క్రూలు వాడాలనేది మాకు తెలుసు సో నిన్న మొన్న తయారైన బాల్బచ్చగాలు పోరాలు ఉంటారు కదా బాల్బచ్చగాలు ఈ పోరాలకు ఏం తెలియక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ సపోర్ట్ తీసుకొని అని తెలియకుండా పోయి పలగొట్టొద్దు ఉద్యమం చేయాలి వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి చేయాలి చేస్తే నీకు నిరసన వల్ల చాలా దేశాలలో చాలా మన భారతదేశంలో చాలా అమలు అయినాయి సో ఇక్కడ తెలియని లీడర్లకు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలు కూడా తెలుసుకోకుండా ఏమవుతుంది అంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బంది గురవుతుంది రాబోయే కాలంలో ఎన్నో అన్యాయాలు జరుగుతాయి